డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ అంతా గ్యాస్ అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఇది రైతుల బడ్జెట్ కాదంటూ తేల్చి చెప్పారు. వ్యవసాయ పాలసీ, పారిశ్రామిక పాలసీ, ఐటీ పాలసీ ఏమిటనే దానిపై స్పష్టత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఒక్క అంశంపైనా స్పష్టత లేదన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించకుండా అటకెక్కించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ను చీల్చి చెండాడుతామని హెచ్చరించారు. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు. గ్యాస్ ట్రాష్ తప్ప వ్యవసాయ పాలసీ ఏమిటి, పారిశ్రామిక పాలసీ ఏమిటి, ఐటీ పాలసీ ఏమిటి, ఇంకా ఇతర అనేక పాలసీలు, పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటనే ఏ ఒక్కదానిపైనా స్పష్టత లేదని ఫైర్ అయ్యారు. ఈ పనిని మేం ఇలా సాధిస్తాం, మా గోల్స్ టార్గెట్స్ ఇవి అనే పద్ధతి గాని పద్దు గాని లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసాపై అనేక ఆంక్షలు పెడుతున్నట్లు ప్రభుత్వం ప్రత్యక్షంగా చెబుతూనే రైతుల్ని మోసం చేసిందన్నారు. గత ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని, ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టింది. యాదవ సోదరుల ఆర్థికాభివృద్ధి కోసం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. లబ్ధిదారులకు వారు చెల్లించిన డిపాజిట్ డబ్బులు తిరిగి ఇవ్వడం ద్వారా ఈ పథకాన్ని మూసివేసినట్టు అర్థమవుతున్నది. దళిత బంధు ప్రస్తావన లేనేలేదు. దళిత సమాజం పట్ల నిర్లక్ష్యానికి, ఫ్యూడల్ విధానానికి ఇది నిదర్శనం. మత్స్యకారులకు భరోసా లేదు. అంకెలు వచ్చినప్పుడల్లా ఆర్థిక మంత్రి ఒత్తి పలకడం తప్ప కొత్తగా ఏమీ లేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. మహిళలకు కొత్తగా 1,00,000 కోట్ల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు. అది ఆల్రెడీ ఉన్న స్కీమే అని అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషన్ చేసినట్టుగా కనబడతలేదని కేసీఆర్ విమర్శించారు. వ్యవసాయం విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉండే. రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని 2 పంటలకు రైతు బంధు ఇచ్చాం. వీళ్ళేమో ఎగ్గొడతామని చెప్తున్నారు. రైతులకు ఇచ్చిన డబ్బును పాడు చేసినం, చెడగొట్టినం, దుర్వినియోగం చేసినం అనే పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వం తన చర్యల ద్వారా తమది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అని చెప్తున్నదన్నారు. ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్ సరఫరా చేయడం లేదు, నీళ్లు సరఫరా చేయడం లేదు. రైతుల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకా రైతు బంధు, రైతు భరోసా ప్రస్తావనే లేదు. రైతు భరోసా ఎప్పుడు వేస్తారని మా ఎమ్మెల్యేలు అరిస్తే కనీసం సమాధానం చెప్పడం లేదు. రైతులను ఈ ప్రభుత్వం వంచింది, వృత్తి కార్మికులను వంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి, పారిశ్రామిక పాలసీ ఏమిటి, ఐటీ పాలసీ ఏమిటి, ఇంకా ఇతర అనేక పాలసీలు, పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటనే ఏ ఒక్కదాని మీద కూడా స్పష్టత లేదు. చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ ప్రసంగంలా లేదు. రాజకీయ సభల్లో చెప్పినట్టుగా ఉంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేం ఇలా సాధిస్తాం, మా గోల్స్ టార్గెట్స్ ఇవి అనే పద్ధతి గాని పద్దు కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు. ఎవరి బడ్జెటో విశ్లేషణలో తెలుస్తుంది. భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం, చీల్చి చెండాడుతామని కేసీఆర్ హెచ్చరించారు.